నా జీవిత ధ్యేయం ఎక్కడికి పోయినా కూడా నేను బాహాటంగా ప్రకటించేది గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ వీ షుడ్ బి గ్రేట్ఫుల్. మహాపూజ్య బిషప్ దుగ్గింపూడి విజయపాల్ రెడ్డి గారి సంపూర్ణ జీవిత చరిత్ర, బాల్య ప్రస్థానం, పవిత్ర వారసత్వం మరియు దైవ పిలుపు. మనుగొండ మట్టి వాసనల నుండి క్రీస్తు ప్రేమ సువాసనల వైపు సేవయే శ్వాసగా సాగిన ఒక అద్భుత ఆధ్యాత్మిక ప్రయాణం మహాపూజ్య బిషప్ దుగ్గింపూడి విజయపాల్ రెడ్డి గారిది. ఆయన 1965 జనవరి 8వ తేదీన వరంగల్ జిల్లాలోని మనుగొండ అనే పుణ్యగ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. గాఢమైన క్రైస్తవ విశ్వాసమే శ్వాసగా బ్రతికే రాయపరెడ్డి ఆగ్నేసమ్మ దంపతుల గర్భాన జన్మించిన ఆయనకు భక్తి మరియు ప్రార్థనలు చిన్ననాటి నుండే జీవన విధానంగా మారాయి. నాటి గుంటూరు జిల్లా ఫిరంగిపురం ప్రాంతం నుండి వలస వచ్చి వరంగల్ నేలపై స్థిరపడిన తాత ముత్తాతల ఆత్మీయ వారసత్వాన్ని ఆయన పుణికిపుచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన తాతగారు దుగ్గింపూడి మర్రెడ్డి గారి నిరంతర ప్రార్థనలు మన కుటుంబం నుండి ఒకరైన దైవ సేవకు అంకితం కావాలి అన్న పవిత్ర ఆశయమే విజయపాల్ రెడ్డి గారి హృదయంలో గురుత్వ పిలుపునకు బలమైన పునాది వేశాయి. ఉదయం పవిత్ర బలిపూజ, సాయంత్రం కుటుంబ జపమాల అనే కఠిన క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో ఆయన బాల్యం ఆధ్యాత్మికంగా రూపుదిద్దుకుంది. విద్యాభ్యాసం మరియు లౌకిక ఆధ్యాత్మిక జ్ఞానార్జన. విజయపాల్ రెడ్డి గారు దైవభక్తితో పాటు విద్యారంగంలోనూ ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆయన తన ప్రాథమిక విద్యను స్వగ్రామమైన మనుగొండలోని ఫాతిమా పాఠశాలలో పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత పాఠశాల విద్య కోసం ఫాతిమా నగర్లోని పునీత గాబ్రియేల్ ఉన్నత పాఠశాలలో చేరి అక్కడ క్రమశిక్షణతో కూడిన చదువును అభ్యసించారు. అనంతరం విజయవాడలోని ప్రసిద్ధ ఆంధ్ర లయోలా కళాశాల నుండి ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు. గురుత్వ పరిచర్య వైపు అడుగులు వేస్తూ ప్రాథమిక గురు శిక్షణ కోసం ఫాతిమా నగర్లోని పునీత 10వ పయస్ గురు విద్యాలయంలో, ఆ తర్వాత నూజివీడులోని పునీత పౌలు గురు విద్యాలయంలోని చేరి ఆధ్యాత్మికంగా రాటు తేలారు. సమగ్ర గురు విద్యాభ్యాసం కోసం హైదరాబాదులోని పునీత యోహాన్ సెమినరులో చేరి దైవశాస్త్రం, తత్వశాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించారు. ఈ ఆధ్యాత్మిక చదువులతో పాటు లౌకిక విద్యలోనూ నిష్ణాతుడు అవ్వాలన్న సంకల్పంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బిఏ, ఆ తర్వాత ఎంఏ పట్టాలను సాధించారు. విద్యా వ్యవస్థపై ఉన్న మక్కువతో చెన్నై అన్నామలై విశ్వవిద్యాలయం నుండి బిఎడ్ మరియు ఎంఎడ్ పట్టాలను కూడా దక్కించుకుని ఆధ్యాత్మిక మరియు సామాజిక విజ్ఞాన సంపన్నుడుగా ఎదిగారు. గురుత్వ అభిషేకం మరియు తొలి విచారణ సేవలు. ఆధ్యాత్మిక లౌకిక విద్యల పరిసమాప్తి అనంతరం 1992 ఏప్రిల్ 2వ తేదీన విజయపాల్ రెడ్డి గారు వరంగల్ పీఠానికి గురువుగా పవిత్ర అభిషేకం పొందారు. నాటి నుండి సుమారు 34 సంవత్సరాల పాటు పేద ప్రజల హృదయాలకు చేరువవుతూ ఆయన సాగించిన గురుత్వ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమైనది. అభిషేకం పొందిన వెంటనే 1992 నుండి 1993 వరకు ఖమ్మం పీఠం పరిధిలోని గుట్టల బజార్ పునీత యోసేపు విచారణలో సహాయక గురువుగా తన తొలి పరిచర్యను ప్రారంభించారు. ఆ తరువాత 1993 నుండి 1995 వరకు ఏలూరు పీఠం జేవియర్ నగర్లోని పీమే ప్రాంతీయ నిలయ నిర్వహణ మరియు విద్యార్థి వసతి గృహం డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టి వందలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శిగా నిలిచారు. అనంతరం 1995లో వరంగల్ పీఠం పరిధిలోని దేవగిరిపట్నం విచారణ గురువుగా నియమితులై 2002 వరకు సుదీర్ఘంగా 7 ఏళ్ల పాటు అక్కడ అద్భుతమైన సేవలు అందించారు. ఆ కాలంలోనే ఆయన 8 మిషన్ గ్రామాలలో స్వయంగా పర్యటించి అక్కడి ప్రజలకు జ్ఞానస్నానాలు ఇస్తూ దైవరాజ్య విస్తరణకు మరియు క్రీస్తు ప్రేమ చాటడానికి అంకిత భావంతో పనిచేశారు. విద్యా వికాసం మరియు పరిపాలనా దక్షత. దేవగిరిపట్నం పరిచర్య అనంతరం ఆయన సేవలు విద్యారంగం వైపు మళ్ళాయి. 2002 నుండి 2005 వరకు వరంగల్లోని ఫాతిమా విద్యా కళాశాల కరస్పాండెంట్ మరియు ప్రధాన అధ్యాపకుడిగా
బాధ్యతలు నిర్వహించి నాణ్యమైన ఉపాధ్యాయ శిక్షణను అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలోనే వారి ప్రతిభను గుర్తించి పీఠం వారిని విద్యా కమిటీ సభ్యుడిగా నియమించింది. ఇక్కడ సుమారు 12 సంవత్సరాల పాటు పీఠం పరిధిలోని విద్యా సంస్థల బలోపేతానికి కృషి చేశారు. ఆ తర్వాత 2009 నుండి 2015 వరకు వరంగల్ పీఠం పరిధిలోని వేలేరు పునీత ఫ్రాన్సిస్ ద సాలెస్ విచారణ గురువుగా మరియు ఫ్రాన్సిస్ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ ప్రధాన అధ్యాపకుడిగా ఉమ్మడి బాధ్యతలను స్వీకరించారు. మారుమూల గ్రామీణ ప్రాంతమైన వేలేరులో పేద విద్యార్థులకు కేజీ నుండి పీజీ వరకు నాణ్యమైన చదువు అందించాలనే పూర్వ పీఠాధిపతుల ఆశయాలకు అనుగుణంగా అహర్నిశలు శ్రమించారు. ఆ కాలంలోనే పీఠం యొక్క అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన చర్చి సెనెట్ సభ్యుడిగా 2 విడతలుగా 2004 నుండి 2009 మరియు 2014 నుండి 2019 వరకు ఎంపికై పీఠ పాలనలో తనదైన ముద్ర వేశారు. సామాజిక విప్లవం మరియు లోడీ సంస్థ ప్రస్థానం. తాను ఒక అచ్చమైన రైతు బిడ్డ కావడంతో రైతే దేశానికి వెన్నెముక అనే సత్యాన్ని బలంగా నమ్మిన విజయపాల్ రెడ్డి గారు 2015లో వరంగల్ మేత్రాసన ప్రతిష్టాత్మక సామాజిక సేవా సంస్థ అయిన లోడీ బహుళార్థ సాధక సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. 2015 నుండి 2023 వరకు 8 ఏళ్ల పాటు లోడీ సంస్థ డైరెక్టర్గా ఆయన చేసిన సేవలు వరంగల్ సామాజిక చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. గ్రామీణ అభివృద్ధే ధ్యేయంగా సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్, నీటి సంరక్షణ పద్ధతులపై వేలాది మంది రైతులకు అవగాహన కల్పించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళా సాధికారతకు అపారమైన కృషి చేశారు. సామాజిక సేవలో ఆయన చూపిన ప్రతిభకు గుర్తింపుగా జాతీయ మరియు ప్రాంతీయ స్థాయిలలో ఎన్నో కీలక బాధ్యతలు ఆయన్ను వరించాయి. అందులో భాగంగా కోల్ఫింగ్ ఇండియా, కారితాస్ ఇండియా కార్యనిర్వాహక సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ సామాజిక వేదిక కార్యనిర్వాహక సభ్యుడిగా మరియు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సేవా సంస్థ కార్యనిర్వాహక సభ్యుడిగా సేవలందిస్తూ సమాజ వికాసంలో భాగస్వాములు అయ్యారు. తన హయాంలోనే కథోలిక క్రైస్తవుల ప్రయోజనాల కోసం ప్రభుత్వ మద్దతును కూడగట్టారు. ముఖ్యంగా ప్రభుత్వం నుండి క్రిస్మస్ స్కీమ్స్, వరంగల్ ఫాతిమామాత ఉత్సవాలకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందేలా చేయడంలోనూ విజయం సాధించారు. లోడీ సంస్థ సేవ అనంతరం 2023 నుండి క్రీస్తు జ్యోతి సాంకేతిక మరియు విజ్ఞాన శాస్త్రాల విద్యా సంస్థ క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అదే సంవత్సరంలో 3వసారి సెనేట్ సభ్యుడిగా కూడా ఎంపికయ్యారు. ఈ కాలంలో ఎంతో క్లిష్టమైన పరిస్థితులలో అప్పటి వరంగల్ పీఠాధిపతి, ప్రస్తుతం విశాఖ అగ్రపీఠాధిపతులు మహాపూజ్య ఉడుమల బాలాగారి మార్గదర్శకత్వంలో వరంగల్ క్యాథలిక్ మెడికల్ కాలేజ్ అనుమతులను సాధించడంలో విజయపాల్ రెడ్డి గారు చూపిన చొరవ అద్భుతమైనది. అసాధ్యమనుకున్న మెడికల్ కాలేజీ పర్మిషన్లను సైతం తన నిరంతర ప్రార్థనా బలంతో, పట్టుదలతో సుసాధ్యము చేసి ప్రస్తుతం 1000 మందికి పైగా వైద్య విద్యార్థులకు క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ అందేలా చేశారు. వేలాది మంది యువత అంతర్జాతీయ స్థాయిలో స్థిరపడడానికి ఒక జ్ఞాన ప్రదాతగా బాటలు వేశారు. వరంగల్ పీఠ పాలనాధికారిగా మరియు నూతన పీఠాధిపతిగా అభిషేకం. గత 13 నెలలుగా వరంగల్ మేత్రాసనం ఖాళీగా ఉన్న సమయంలో పీఠం యొక్క సర్వ బాధ్యతలను భుజాన వేసుకుని పీఠ పాలనాధికారిగా, డయాసిస్ అడ్మినిస్ట్రేటర్గా అత్యంత సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. ఎంతో ఓర్పుతో గురువులను, మఠవాసులను, విశ్వాసులను సమన్వయం చేసుకుంటూ వరంగల్ పీఠ జూబిలీ మహోత్సవాలను అత్యంత వైభవంగా నడిపించారు. ఈ పరిపాలన అనుభవమే ఆయనను ఉన్నత పీఠానికి దేవుడు ముందే సిద్ధపరిచాడు అనడానికి నిదర్శనంగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే విశ్వ కాపరి లియో జగద్గురువులు గారు 2026 మే 9వ తేదీన పూజ్య గురువు దుగ్గింపూడి విజయపాల్ రెడ్డి గారిని వరంగల్ మేత్రాసన 4వ పీఠాధిపతిగా నియమించారు. ఈ చారిత్రాత్మక ప్రకటనను విశాఖ అగ్రపీఠాధిపతి మహాపూజ్య ఉడుమల బాలాగారు ఫాతిమా నగరంలోని వరంగల్ పీఠ ప్రధాన దేవాలయంలో కథోలిక విశ్వాసుల సమక్షంలో అధికారికంగా ప్రకటించారు.
మనుగొండ పల్లెలో పుట్టిన ఒక అచ్చమైన రైతు బిడ్డ తన నిగర్వ గుణంతో, సేవా నిరతితో ఈరోజు లక్షలాది కథోలిక ప్రజల హృదయాలను ఏలబోయే ఆధ్యాత్మిక కాపరిగా ఎదగడం వరంగల్ నేల సాధించిన గొప్ప విజయం. భారతదేశ అపోస్తలుడైన పునీత థోమస్ గారి పండుగ రోజైన జూలై 3వ తేదీన కార్డినల్ పూల అంతోని గారి దివ్యహస్తాల మీదుగా తెలుగు రాష్ట్రాల పీఠాధిపతుల సమక్షంలో జరగబోయే ఈ అభిషేక మహోత్సవం వరంగల్ మేత్రాసన చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం కాబోతుంది. వరంగల్ మేత్రాసనాన్ని ఆధ్యాత్మికంగా, సామాజికంగా మరియు ఉన్నత శిఖరాలకు నడిపించబోతున్న నూతన కాపరి మహాపూజ్య బిషప్ దుగ్గింపూడి విజయపాల్ రెడ్డి తండ్రి గారి నూతన పరిచర్య విజయవంతం కావాలని